నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. ఈ ఓల్డ్ ఏజ్ వచ్చిన వారు ఎక్కువగా ఈ మధ్యన పక్షవాతానికి గురైన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అసలు ఈ పక్షవాతానికి గల కారణాలు ఏంటి, ఆయుర్వేదంలో ఈ పక్షవాతానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనే విషయాలు చర్చించడానికి మనతో డాక్టర్ హిమవాణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఈ ఓల్డ్ ఏజ్ లో ఈ పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అసలు ఈ పక్షవాతానికి అంటే ఈ పక్షవాతం వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రధానంగా? ఓకే అండి, ఈ పక్షవాతం అనేది ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఏజ్ తో సంబంధం లేకుండానే వస్తున్నాయి. మెయిన్ గా స్ట్రెస్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో కూడా ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది. లైక్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కామన్ గా ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా కూడా అయిపోయింది అన్నట్టు. ఇంకా ప్రతి ఒక్కరికి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. సో బ్లడ్ యొక్క క్వాలిటీ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యేటట్టు మన జీవన విధానాలు ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా పక్షవాతం రావడానికి ఒకలాంటి కారణాలు అవుతాయి. ఏ వయసు వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? మామూలుగా తీసుకుంటే 65 years అబౌవ్ ఉన్న వాళ్ళకి రక్తం యొక్క క్వాలిటీ అనేది మారిపోతుంది అండ్ బ్లడ్ వెజల్స్ యొక్క థిక్నెస్ అనేది, స్ట్రెంగ్త్ అనేది కూడా మారుతుంది. కాబట్టి 65 years ఉన్న వాళ్ళకి మాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ కాలంలో తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ తో 25 years వాళ్ళకి కూడా వస్తుంది అన్నట్టు తెలుస్తుంది రీసెర్చ్. ఒకసారి పక్షవాతం వస్తే మళ్ళీ అది నయమయ్యే అవకాశం ఉందా? మెయిన్ గా దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఫాస్ట్ అని ఒక నిమోనిక్ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఫాస్ట్ అంటే ఫేస్ రిలేటెడ్ థింగ్ ఒకటి ఉంటది, ఆర్మ్ రిలేటెడ్ థింగ్ అండ్ మౌత్. ఈ మూడిటితో పాటు టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మామూలుగా మొదట వచ్చిన పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం మొదట స్టార్ట్ అయింది అని అంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యి ఎమర్జెన్సీ కేర్ యూనిట్ కి వెళ్ళామనంటే 4 hours లోపల కానీ ట్రీట్మెంట్ జరిగింది అని అంటే మాక్సిమం పర్సెంటేజ్ రికవరీ అవుతారు. బట్ లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ తగ్గుతుంది అండ్ డిజేబిలిటీ అనేది లైఫ్ టైం అలాగే ఉండిపోతుంది అన్నట్టు. ఈ ఆయుర్వేదంలో పక్షవాతానికి ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది? పక్షవాతంకి మామూలుగా అయితే పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవేంటంటే పేషెంట్ ని ఏ విధంగానూ ఇన్కన్వీనియంట్ కి ఎక్స్పోజ్ చేయవు. పేషెంట్ కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ మెయిన్ గా చూస్తాము. వాటిల్లో అభ్యంగం అనేది, తర్వాత ధారలు, నశ్యము, తర్వాత వస్తి అనేటివి ఉంటాయి. వీటితో పాటు ఇంటర్నల్ మెడికేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద పర్సన్ కండిషన్ అండ్ వాళ్ళ ప్రకృతిని బట్టి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఈ పక్షవాతం నయం అవ్వడానికి ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు? అదే సార్, మెయిన్ గా అయితే 1 year లోపల గానీ ఒకవేళ పేషెంట్ పక్షవాతం వచ్చిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అని అంటే రికవరీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి. 1 year తర్వాత గానీ అంటే టైం ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే బ్రెయిన్ సెల్స్ అనేటివి రికవరీ ఛాన్సెస్ ని కోల్పోతాయి అన్నట్టు. అండ్ బాడీలో ఉన్న ప్రతి మజిల్ కి బ్రెయిన్ ద్వారానే కనెక్షన్ జరుగుతుంది కదా. ఆ లేట్ అయ్యే కొద్ది ఏంటంటే అవి రెజిడ్ గా మారిపోతాయి, అంటే వెస్టీజియల్ ఫామ్ లోకి వెళ్ళడం గానీ వీక్ గా మారడం గానీ అవుతాయి. సో మనం దాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాము. బట్ 100% రికవరీ అవ్వడానికి అప్పుడు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయితే ఈ ఆయుర్వేదంలో ఈ పంచకర్మ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు పక్షవాతానికి సంబంధించి ఎలాంటి మెడిసిన్స్ వీళ్ళకి ఇస్తారు? ఇవి మామూలుగా అయితే పక్షవాతాన్ని 2 రకాలుగా తీసుకుంటాం సార్. వాటిల్లో ఇష్కీమిక్ అని, హెమరేజిక్ అని ఉంటాయి. అంటే బ్లడ్ అనేది క్లాట్ అయిన తర్వాత వచ్చే పక్షవాతం ఒకలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ రక్తనాళాలు పగిలిన తర్వాత బ్లడ్ అనేది సెరిబ్రమ్ అంటే బ్రెయిన్ లోపలికి ఎంటర్ అయ్యి దాని వల్ల వచ్చే పక్షవాతం ఇంకొకలాగా ఉంటుంది. వీటి రెండింటికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నట్టు ఉంటాయి. అంటే మనము ఆ సిచ్యువేషన్ ని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం చెప్పారు కదా. అయితే ఇమీడియట్ గా ఏం చేయొచ్చు వాళ్ళకి? అట్లా అలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇమీడియట్ గా పేషెంట్ మనం ఏం చేయాలి? ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు అండ్ ఇమీడియట్ గా ఎమర్జెన్సీ కేర్ కి అయితే వెళ్ళాలి. మోడర్న్ థెరపీ అయినప్పటికీ కూడా ముందు వెళ్ళాలి. అది విత్ ఇన్ 3 to 4 hours లోపల కానీ ఎమర్జెన్సీ కేర్ యూనిట్ కి తీసుకెళ్ళగలిగితే వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ రికవరీ అనేది కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరుగుతుంది. పక్షవాతం వచ్చిన తర్వాత ఆయుర్వేదం సూచించిన ప్రకారం అంటే వాళ్ళ జీవన శైలిని ఏ విధంగా ఉండాలని సూచిస్తుంది, అలాగే అలా డైట్ గానీ వాళ్ళ ఆహార నియమాలు గానీ ఎలా ఉండాలి అని ఆయుర్వేద చికిత్స ప్రకారం చెప్తారు. మామూలుగా అయితే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మీన్స్ మనము రోజు చేసే ఆహారపు అలవాట్లు అండ్ మనం ప్రవర్తించే తీరు, ఈ 2 ఫ్యాక్టర్స్ వల్లనే బాడీ యొక్క ఫిజియాలజీ అనేది డిసైడ్ అవుతుంది. అంటే రక్తం యొక్క క్వాలిటీ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్ గా
బ్రెయిన్ లో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అవి పగలడం కానీ, నేరో అవడం కానీ, లేకపోతే బ్లడ్ యొక్క థిక్నెస్ అనేది మారడం వల్ల కానీ హైపర్ టెన్షన్ ఒకటి వస్తుంది, డయాబెటీస్ అనేది ఒకటి వస్తుంది. ఈ రెండు ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా పక్షవాతం వచ్చేదానికి కూడా లీడ్ అవుతుంది అన్నట్టు. వయసుతో సంబంధం లేకుండానే ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ చేంజెస్ డిఫరెంట్ గానే ఉన్నాయి. సో స్ట్రెస్ అనుకోవచ్చు, లేకపోతే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్ని జంక్ ఫుడ్స్ అంటారు, ఏది ఆరోగ్యకరంగా ఫీల్ అవ్వట్లేదు. అంటే వెరైటీస్ ఎక్కువ ఉంటున్నాయి కానీ ఎవరు కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈ పంచకర్మ ట్రీట్మెంట్, ఈ ఆయుర్వేద చికిత్స భాగంగా ఇవి అంటే మామూలుగా ప్రజలకు ఇవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టేనా? పంచకర్మ థెరపీస్ అంటే ప్రెసెంట్ అయితే అవేర్నెస్ వస్తుందండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇప్పుడు ఈ అవేర్నెస్ ఎంతవరకు ఉంది దీని గురించి? మామూలుగా అయితే ఒకప్పుడు ఆయుర్వేదిక్ అంటే రిమోట్ థింగ్ లాగే అనిపించేది, బట్ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. ప్రజెంట్ హైదరాబాద్ లో కపిల్ ఆయుర్వేద హాస్పిటల్ అనేది చంపాపేట్, కుకట్పల్లి అండ్ హన్మకొండ బ్రాంచెస్ లో అవైలబిలిటీ గా ఉంది. అక్కడ పంచకర్మ థెరపీస్ దీనికి తగ్గట్టుగా విత్ ఐపీ ఫెసిలిటీస్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఈ ఆయుర్వేదిక్ చికిత్స ద్వారా పక్షవాతానికి ఎలా చికిత్స ఇస్తారు వాటి వివరాలు మా ఛానల్ ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.